Hi everyone, my name is VVR Steja from CSE. ఈ వీడియోలో మనం ఓఎస్ అంటే ఏంటి, కంపైలర్, సిస్టమ్ కాల్స్, యూజర్ మోడ్, కెర్నల్ మోడ్, జేవిఎం వీటి గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఓఎస్. ఓఎస్ అనేది కంప్యూటర్కి, యూజర్కి మధ్యన మీడియేటర్ లాంటిది. అంటే ఓఎస్ లేని సిస్టంలో మనం డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేం. లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓఎస్ఎస్ అంటే మోస్ట్లీ మన సిస్టమ్స్లో విండోస్ అండ్ మ్యాక్, లైనెక్స్ ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ ఓఎస్ఎస్ ఉంటాయన్నమాట. అండ్ ఓఎస్ కీ ఫంక్షనాలిటీస్ ఏంటంటే ప్రాసెస్ మేనేజ్మెంట్. లైక్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ప్యారలల్గా రన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక మ్యూజిక్ పెట్టుకొని ఎంఎస్ వర్డ్లో ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ప్రాసెస్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ అంటే ర్యామ్లో డేటాని అలొకేషన్ కానీ అండ్ డీఅలొకేషన్ చేస్తుంది. నెక్స్ట్ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటే ఫైల్స్ని క్రియేట్ చేయడం, మాడిఫై అంటే దాన్ని రైట్ ఆర్ రీడ్ రెండు చేయడం, నెక్స్ట్ డిలీట్ చేయడం, ఈ ప్రాసెస్ని చేస్తుంది. నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్ అంటే మన రెగ్యులర్గా ఉండేవి కీబోర్డ్, మౌస్, ప్రింటర్ ఇలాంటి డివైజెస్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. కంప్యూటర్లో ప్రోగ్రామ్స్ రన్ అవ్వడానికి 2 మోడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ యూజర్ మోడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ కెర్నల్ మోడ్. యూజర్ మోడ్ అనేది రెగ్యులర్ అప్లికేషన్స్ లైక్ క్రోమ్, ఎంఎస్ వర్డ్ ఇవన్నీ రన్ అవ్వడం. దీనికి లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇంకా యాప్ అనేది క్రాష్ అయితే ఓఎస్ మీద అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇన్ కెర్నల్ మోడ్ అనేది ఓఎస్ కోర్ ఫంక్షనాలిటీస్ అనేది రన్ చేస్తుంది. ప్లస్ దీనికి హార్డ్వేర్కి డైరెక్ట్గా యాక్సెస్ అనేది ఉంటుంది. ఒకవేళ ఓఎస్ క్రాష్ అయితే సిస్టమ్ డౌన్ అవుతుంది. లైక్ ఈ బొమ్మలో ఇప్పుడు మనం చూస్తే ఈ పిక్చర్లో సాఫ్ట్వేర్ అనేది యూజర్ మోడ్లోకి వస్తుంది. నెక్స్ట్ కెర్నల్ మోడ్ ఏవేవి యాక్సెస్ చేసుకోగలదంటే హార్డ్వేర్స్ లైక్ సిపియు, మెమరీ, డిస్క్ అండ్ అదర్ డివైసెస్ లైక్ మౌస్ అండ్ కీబోర్డ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ హియర్. యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. హార్డ్వేర్కి యాక్సెస్ అనేది ఇది రిస్ట్రిక్టెడ్, అంటే ఎక్కువ హార్డ్వేర్కి యాక్సెస్ ఉండదు యూజర్ మోడ్లో. బట్ కెర్నల్ మోడ్లో మొత్తం అన్నిటి హార్డ్వేర్కి యాక్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సిస్టమ్ మెమరీ యాక్సెస్ అనేది చాలా లిమిటెడ్ యూజర్ మోడ్లో. దీనికి ఫుల్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే యూజర్ లెవెల్ అప్లికేషన్స్, బట్ ఇందులో కెర్నల్ కాంపోనెంట్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ పర్పస్ ఏంటంటే ఫర్ రన్నింగ్ ద యూజర్ అప్లికేషన్స్. ఇదేంటంటే రిసోర్సెస్ని ఇంకా హార్డ్వేర్ వాటిని మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో స్టెబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ యాప్ అనేది క్రాష్ అయినా ఓఎస్ అనేది క్రాష్ అవ్వదు, అంత ఎఫెక్ట్ పడదు. బట్ ఇందులో కెర్నల్లో ఏమైనా ఇష్యూస్ వస్తే ఎంటైర్ ఓఎస్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం సిస్టమ్ కాల్స్ ఫ్లో చూద్దాం. ఫస్ట్ హియర్ మోడ్ బిట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఇప్పుడు యూజర్ మోడ్లో ఏదైనా ప్రాసెస్ మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఫస్ట్ మోడ్ బిట్ 1లో ఉంది, యూజర్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏవైనా మనకి సిస్టమ్ వాటిల్లో యాక్సెస్ కావాలంటే వెంటనే మనం సిస్టమ్ కాల్ అనేది చేస్తాం. సిస్టమ్ కాల్ చేసిన వెంటనే అది మోడ్ బిట్ 0 అవుతుంది. 0కి కన్వర్ట్ అయ్యి కెర్నల్ మోడ్లో వర్క్ అనేది స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ కెర్నల్ మోడ్లో ఆ సిస్టమ్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి మోడ్ బిట్ మళ్ళీ టాగుల్ అయ్యి 1గా మారి యూజర్ మోడ్లోకి మళ్ళీ రిటర్న్ చేస్తుంది ఆ సిస్టమ్ కాల్ని. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ అనేవి ఉన్నాయి. వన్ ఈజ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అండ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రాసెస్ అనేది ప్రాసెస్ని క్రియేట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, టెర్మినేట్ చేయడం. అంటే ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మన ఈ పిక్చర్లో చూసుకున్నట్లయితే విండోస్ అండ్ యూనిక్స్, ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ ఓఎసెస్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క సిస్టంలో మన కమాండ్ లైన్లో ఏవైతే ఎగ్జిక్యూట్ చేస్తామో అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఫస్ట్ ప్రాసెస్ కంట్రోల్లో ప్రాసెస్ని క్రియేట్ చేయడం ఎలా క్రియేట్ చేస్తుంది. విండోస్లో అయితే క్రియేట్ ప్రాసెస్, అది యూనిక్స్లో ఫోర్క్ అనే సిస్టమ్ కమాండ్ లైన్లో కొడతాం కమాండ్ని. నెక్స్ట్
ఎగ్జిట్ అంటే టెర్మినేట్ ఎలా చేస్తాం, ఎగ్జిట్ ప్రాసెస్, ఇందులో ఎగ్జిట్ అని. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఫైల్స్ని ఓపెన్ చేయడం కానీ, రీడ్ చేయడం, రైట్ చేయడం, డిలీట్ చేయడం, ఇలా డిఫరెంట్ ఫైల్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇందులో విండోస్లో అయితే క్రియేట్ ఫైల్, రీడ్ ఫైల్, రైట్ ఫైల్ అండ్ క్లోజ్. అదే యూనిక్స్లో ఓపెన్, రీడ్, రైట్ అండ్ క్లోజ్. నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్లోకి వస్తే ప్రింటర్, కీబోర్డ్, మౌస్ అలాంటి డివైజెస్ని కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తాం. హియర్ వీ హ్యావ్ సెట్ కన్సోల్ మోడ్, రీడ్ కన్సోల్ అండ్ ఇందులో రీడ్ అండ్ రైట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అంటే మనం డైలీగా కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఈ రెండిట్లో మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. డేట్, బ్యాటరీ పర్సంటేజ్, ఇలా సిస్టమ్ స్టేటస్ అండ్ డేట్ అండ్ టైం ఇలాంటి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్స్ అంటే 2 డిఫరెంట్ ప్రాసెసెస్ మధ్య డేటా ఎలాగ ఎక్స్చేంజ్ అవుతుందనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు విండోస్లో అయితే క్రియేట్ ఫైల్ మ్యాపింగ్. అదే యూనిక్స్లో అయితే పైప్, ఎన్మ్యాప్ ఇలా డిఫరెంట్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రొటెక్షన్ అనేది ఇక్కడ మనం విండోస్లో ప్రతి ఫైల్కి మనం ప్రొటెక్షన్ అనేది చేయొచ్చు. లైక్ సెట్ ఫైల్ సెక్యూరిటీ ఇలా కొన్ని కమాండ్స్ యూస్ చేసి, ఇందులో అన్మాస్క్ ఇలా డిఫరెంట్ కమాండ్స్ యూస్ చేసి మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ కంపైలర్ అంటే ఒక హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లైక్ మెషిన్ లెవెల్ ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. దీన్నే కంపైలర్ అని అంటారు. కంపైలర్లో ఎంటైర్ ప్రోగ్రామ్ని ఒక్కసారిగా ట్రాన్స్లేట్ చేసి తర్వాత ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ కంపైలర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ C++ అండ్ ఎక్సెట్రా. లైక్ ఇందులో ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, బట్ డీబగ్గింగ్ అనేది చాలా స్లో. అండ్ ఇన్ కంపైలర్ వీ హ్యావ్ 6 phases. ఫస్ట్ వన్ ఈజ్ లెక్సికల్ ఎనలైజర్ అంటే సోర్స్ కోడ్ని తీసుకొని ప్రతి ఒక్కదాన్ని టోకెన్స్గా డివైడ్ చేస్తుంది. లైక్ ఇంట్ మెయిన్ ఇలా చూసుకుంటే ఇంట్ అనేది ఒక టోకెన్, మెయిన్ ఆ బ్రాకెట్స్ వాటిని టోకెన్స్గా డివైడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ సింటాక్స్ ఎనలైజర్ అంటే తీసుకున్న టోకెన్స్ ద్వారా ఒక పార్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిమాంటిక్ ఎనలైజర్ అంటే ఇంట్ టు ఫ్లోట్ కానీ ఏమైనా మనకి టైప్ కన్వర్షన్స్ కావాలంటే చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అంటే ఇప్పుడు ఓఎస్లో మెషిన్ కోడ్గా జనరేట్ కావాలి కాబట్టి ఓఎస్కి ఫ్రెండ్లీగా ఒక ఇంటర్మీడియట్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ కోడ్ ఆప్టిమైజర్ అంటే కోడ్ని ఫాస్ట్గా రన్ చేయడానికి లేకపోతే ఎఫిషియెంట్గా వర్క్ అవ్వడం గురించి కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్ నుంచి ఒక 3-bit అడ్రస్ కోడ్గా మార్చి దాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కోడ్ జనరేషన్ అంటే ఫైనల్గా కోడ్ జనరేట్ చేసి మనం మెషిన్ కోడ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనమాట. లైన్ బై లైన్గా ట్రాన్స్లేట్ చేసుకొని ప్రతి ఒక్కదాన్ని డీబగ్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఇంటర్ప్రిటర్ ఆర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రూబీ, జావాస్క్రిప్ట్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇందులో డీబగ్గింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ స్లో. దీస్ ఆర్ డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్ప్రిటర్. అండ్ నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ అబౌట్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. కంపైలర్లో ఎర్రర్స్ అన్నిటినీ ఒకేసారి డిస్ప్లే చేస్తుంది, అంటే ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి ఒకేసారి. ఇందులో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి ఏమైనా ఎర్రర్ ఉంటే ఆ లైన్లో వెంటనే డిస్ప్లే చేస్తుంది. ఇందులో ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంటర్ప్రిటర్లో ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్లో. నెక్స్ట్ ఇప్పుడు మనకి కంపైల్ చేసేటప్పుడు ఇంటర్మీడియట్ ఆబ్జెక్ట్ కోడ్ అనేది వస్తుంది, దానికి మెమరీ అవసరం ఉంటుందన్నమాట కంపైలర్లో. దీనికి నో ఇంటర్మీడియట్ ఆబ్జెక్ట్ అండ్ నో మెమరీ ఈజ్ రిక్వైర్డ్. ఎగ్జాంపుల్స్ ఆర్ C++ and Python, PHP, Ruby, etc. Now we will discuss about JVM. JVM means Java Virtual Machines. అంటే జావా ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. అంటే ఇది కోడ్ని లైక్ దీనికి ఒక కోడ్ అనేది ఉంటుంది అనమాట. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. లైక్ ఇది మనం ఒకసారి రాసిన తర్వాత ఈ కంపైలర్ అనేది బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ని మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అంటే
ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ ఏమి ఉండదు. మనకి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో జేవీఎం రన్ చేసుకుంటుందనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శాంపిల్ డాట్ జావా అనే ప్రోగ్రామ్‌ని కంపైల్ చేస్తే శాంపిల్ డాట్ క్లాస్‌గా బైట్ కోడ్‌గా మారుతుంది. లైక్ ఈ బైట్ కోడ్‌లో ఏముంటాయని మీరు అనుకోవచ్చు. ఇందులో ప్రోగ్రామ్ అనేది బైనరీ లాంగ్వేజ్‌లో ఉండదు. డిఫరెంట్ సింబల్స్, క్యారెక్టర్స్ లైక్ హ్యాష్, ఎట్ ది రేట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్‌గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి ఈ కోడ్‌ని మనం డిఫరెంట్ డిఫరెంట్ ఓఎస్ఎస్‌లో మనం రన్ చేసుకోవచ్చు అనమాట. జేవీఎం ఫర్ విండోస్, జేవీఎం ఆఫ్ లైనక్స్, జేవీఎం ఆఫ్ మ్యాక్. ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో మనం రన్ అనేది చేసుకోవచ్చు. ఓఎస్ బేస్డ్‌గా జేవీఎం డిఫరెంట్ వెర్షన్స్‌లో ఉంటాయి. వాటిల్లో మనం రన్ చేసుకోవచ్చు. జావాలో ఒక ప్రోగ్రామ్‌ని విండోస్‌లో కంపైల్ చేసి, అదే సేమ్ కోడ్‌ని లైనక్స్‌లో, మ్యాక్‌లో డిఫరెంట్ ఓఎస్‌లో రన్ చేసుకోవచ్చు. So this is about OS, user mode, kernel mode, and compiler and JVMs. Thank you.